మిడిల్ ఈస్ట్లో యుద్ధం మొదలైన తర్వాత బంగారం రేట్లు మళ్ళా దూసుకుపోతున్నాయి. మనం చూస్తే నిన్న బంగారం వెండి రేట్లు విపరీతంగా దూసుకుపోయాయి. గోల్డ్ మనం చూస్తే 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 1,73,000 రూపాయలు. అదేవిధంగా సిల్వర్ 1 కేజీ భారతదేశంలో 2,94,000 రూపాయలు. ఈ యుద్ధం కనుక కొనసాగితే, ఏదైతే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అందరూ ఇన్వాల్వ్ అయిన యుద్ధం ఏదైతే జరుగుతుందో అది కనుక కొనసాగితే ఇంకా బంగారం ప్రైజెస్, వెండి ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మనకు తెలుసు ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. మిడిల్ ఈస్ట్లో యుద్ధం అంటే ఆయిల్ ప్రైజెస్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వచ్చే ప్రాఫిట్స్ తగ్గుతాయి. కాబట్టి చాలామంది స్టాక్స్లో, షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గోల్డ్ సేఫ్ బెట్ కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒకవేళ కనుక యుద్ధం ఇలానే కంటిన్యూ అయితే దుబాయ్ నుంచి చాలా ప్లేన్స్ కూడా ఆగిపోతున్నాయి. మనం చూసాం నిన్న మొన్న ఎయిర్పోర్ట్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. దాదాపు 1000 విమానాలు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతాయి అనమాట. ఆ విమానాలన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఇదే కనుక కంటిన్యూ అయితే ఇంకా బంగారం ప్రైజెస్ బాగా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా అయితే మిడిల్ ఈస్ట్లో యుద్ధం వల్ల, ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల, అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం వల్ల మార్కెట్స్ అన్ని క్రాష్ అవడం వల్ల మనం చూసాం స్టాక్ మార్కెట్స్ కూడా చాలా వరకు నిన్న చాలా లోలో చూపించాయి అనమాట. వీటి వల్ల గోల్డ్ ప్రైజెస్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది యుద్ధం కనుక కంటిన్యూ అయితే. ఒకవేళ కనుక 1 నెల 2 నెలల యుద్ధం కంటిన్యూ అయితే గోల్డ్ ప్రైజెస్ ఒక 10 గ్రాములకి 2 లక్షలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక పక్క యుద్ధం కారణంగా బంగారం ధరలు దూసుకుపోతుంటే మరో పక్క సిల్వర్ ప్రైజెస్ కూడా దూసుకుపోతున్నాయి. సిల్వర్ కేవలం డెమాన్స్ట్రేట్ ఎఫెక్ట్ మాత్రమే కదా, అంటే ఆభరణాలు మాత్రమే కాదు, దానికి యూటిలిటీ కూడా ఉంది కదా, ఇండస్ట్రియల్ యూజ్ కూడా ఉంది. కాబట్టి సిల్వర్ ప్రైజెస్ కూడా దూసుకుపోయే అవకాశం కనిపిస్తోంది ఈ తరుణంలో.